నీ విశ్వాసాల ద్వారానే నువ్వు సృష్టించబడ్డావు. నువ్వు ఎలా ఉందని నమ్మితే నీ చుట్టూ ఉండే ప్రపంచం నీకు అలాగే కనిపిస్తుంది. శ్రద్ధగా పని చేయకుండా ఏ ఒక్కరూ మంచి ఫలితాలని పొందలేరు. కోరికలకు బానిసలవ్వడం ద్వారా తృప్తిగా బ్రతకలేరు. కోరికల వెంట పరిగెడుతూ పోతే తృప్తికరమైన జీవితాన్ని అనుభవించలేరు. జీవితం అంటేనే గొప్ప వరం, దానిని శాపంగా మార్చుకోకండి. జీవితంలో ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు జరిగిపోదు. నువ్వు బ్రతికేది కేవలం ఈరోజు మాత్రమే అన్నట్టుగా బ్రతుకు. నీ కర్తవ్యాన్ని నువ్వు సరిగ్గా నిర్వర్తించు. రాబోయే ఫలితాన్ని మాత్రం ఆ భగవంతుడికి వదిలేయి. అప్పుడు ఈ ప్రపంచంలో ఏ బాధ నిన్ను దరిచేరదు. చేసిన ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. ఒక్కసారి వైఫల్యం వస్తే అదే శాశ్వతంగా ఉండిపోదు. కొన్నిసార్లు నువ్వు చేసే చిన్న ప్రయత్నం కూడా నీకు ఉన్నతమైన స్థానాన్ని తెచ్చిపెడుతుంది. అందరిలో ఉండే అంతరాత్మ ఒకటే కనుక ఒకరిని ద్వేషించడం అంటే తనని తాను ద్వేషించుకోవడమే అవుతుంది. తన మనసును స్వాధీనపరుచుకున్న వాడికి మనసే బంధువులా మారుతుంది. మనస్సును జయించలేని వాడికి ఆ మనసే శత్రువులా మారుతుంది. శ్రీకృష్ణుడు భగవంతుడే కావచ్చు, కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడే. భగవంతుడు దారి మాత్రమే చూపిస్తాడు, కానీ జీవితంలో పోరాడాల్సింది మాత్రం మనమే. నీ ఉద్యోగం, నీ హోదా, నీ అధికారం, నీ ధనం, నీ పలుకుబడి కొంతవరకు మాత్రమే ఉంటాయి. నీ శరీరం కూడా నీ మాట వినని రోజు ఒకటి వస్తుంది, జాగ్రత్త. ప్రేమ కేవలం మాటల్లో మాత్రమే కాదు, మనసులోనూ ఉండాలి. ప్రేమ మాటల్లో మాత్రమే కాదు, మనసులోనూ ఉండాలి. బయట పరిస్థితులు ఎలాగైనా ఉండని, దేనికి నిరాశ చెందవలసిన అవసరం లేదు. బలహీనమైనది కేవలం మన పరిస్థితులు మాత్రమే, మనం కాదు. ఎవరు ఏ కర్మ చేస్తే ఆ కర్మ ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించవలసి వస్తుంది. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. కోపం వలన మనిషి తనను తాను మర్చిపోయి వివేకాన్ని కోల్పోతాడు. తద్వారా బుద్ధి కూడా నశిస్తుంది. చివరకు ఆ కోపం వినాశనానికి దారితీస్తుంది. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయవలసిన అవసరం లేదు. వారి బుద్ధే వారిని చెడగొడుతుంది. చెరువులో ఉన్న నీటి ప్రశాంతతను ఒక రాయి పాడు చేయొచ్చు, కానీ కాసేపటికి నీరు తేరుకుంటుంది. కానీ రాయి మాత్రం నీటి అడుగునే ఉండిపోతుంది. మన పుట్టుకతో బంధాలు కలుస్తాయి, మరణంతో జ్ఞాపకాలు మిగులుతాయి. మంచి చెడుల సంగమమైన ఈ ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలు శాశ్వతమైనవి, సిరి సంపదలు కాదు. మనం ఏ విషయాన్నైనా ప్రత్యక్షంగా చూడకుండా ఎవరో చెప్పిన విషయాల్ని విని సన్నిహితులు, బంధువులపైన విమర్శలు చేయనేకూడదు. జీవితంలో ఏం జరిగినా ఆలోచిస్తూ బాధపడుతూ అలాగే ఉండిపోకు. జరిగిందంతా నీ మంచికే జరిగిందని భావించి దేన్ని లక్ష్యపెట్టక ముందుకు సాగిపోతూ ఉండు. నీవు మౌనంగా ఉండవలసిన సమయంలో మాట్లాడడం, మాట్లాడాల్సిన సమయంలో మౌనంగా ఉండడం రెండూ నేరమే. కామం, కోపం, దురాశ అనేవి నరకానికి ఉన్న 3 ద్వారాలు. జీవితంలో పోగొట్టుకునేది లేదా వృధా పోయేది అంటూ ఏమీ ఉండదు. ప్రజలు అవమానం గురించి ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటారు. అభిమానవంతులకి మౌనం అనేది మరణం కంటే ఘోరమైనది. కాలానికి, కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలమైనా సరే మనిషి చేసిన మంచి చెడులకు ఫలితాన్ని అవి ఇవ్వకుండా అస్సలు వదిలిపెట్టవు. జీవితంలో క్రమశిక్షణ లేకపోతే బుద్ధి నిలకడగా, మనసు ఏకాగ్రతగా ఉండదు. ఏకాగ్రత లేకపోతే శాంతి ఉండదు. శాంతి లేకపోతే ఇక సుఖం అనేది జీవితం నుంచి దూరం అవుతుంది. అహంకారం అనేది మనిషిని దైవం నుంచి వేరు చేస్తుంది. ఆ అహంకారం మాయలో పడితే జీవితం నాశనమైపోతుంది. జీవితంలో ఎల్లప్పుడూ కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మనసును యవ్వనంగా ఉంచుకోవాలి. నిన్ను చూసి ఎగతాళిగా నవ్వే వాళ్ళను నవ్వని, అసూయతో ఏడ్చే వాళ్ళను ఏడవని, కానీ నువ్వు మాత్రం నీలాగే ఉండు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండు. ఏదో ఒకరోజు నిన్ను చూసి నవ్విన వాళ్ళే, నిన్ను హేళన చేసిన వాళ్ళే నీ సహాయం కోసం నీ దగ్గరకు వస్తారు.
జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే సరిపోదు. పనికి తగ్గ శ్రమను నిరంతరం చేస్తూ ఉండాలి. నీ తప్పు లేకున్నా, ఎవరు నిన్ను బాధ పెట్టినా సరే, నీకు ప్రతీకారం తీర్చుకోవడం రాకున్నా సరే, కాలం అనేది ఒకటి ఉంది. అది అందరికంటే శక్తివంతమైనది. అది తప్పక ప్రతీకారం తీర్చుకుని తీరుతుంది. మనసును స్వాధీనపరుచుకున్న వాడికి మనసే బంధువులా వ్యవహరిస్తుంది. మనసును జయించలేని వాడికి ఆ మనసే శత్రువులా మారి అతనికి జీవితంలో ఉన్న మనశ్శాంతిని దూరం చేస్తుంది. జీవితంలో కోరికలను జయించాలి లేదా వాటిని అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే మనిషికి జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. అలా కాకుండా కోరికల వెంబడి పరిగెడుతూ ఉంటే మనిషికి అశాంతి మిగిలిపోతుంది. ఆ మనిషి జీవితమంతా దుఃఖమయంగా మారిపోతుంది. జీవితం అనేది ఒక యుద్ధరంగం లాంటిది. దానిలో నువ్వు గెలవాలంటే ప్రతినిత్యం పోరాడుతూనే ఉండాలి. నువ్వు ఓటమిని ఒప్పుకోనంత వరకు నువ్వు ఓడిపోనట్టే లెక్క. ఎదుటివారు నీకు ఏం చేస్తే నీకు మంచిగా అనిపిస్తుందో, నీకు సంతోషాన్నిస్తుందో దాన్ని నువ్వు ఎదుటివారికి చేయడమే ధర్మం. అంటే ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు సాగిపోదు. సింహం నోరు తెచ్చుకుని కూర్చున్నంత మాత్రాన మృగం దాని నోటి దగ్గరకు వస్తుందా, వచ్చి ఆహారంగా మారుతుందా? మారదు కదా. నీలో లేని గొప్పతనాన్ని నువ్వు ప్రదర్శిస్తే ఉన్న కాస్తంత గొప్పతనం కూడా మరుగున పడిపోతుంది. ఈ లోకంలో న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే, కానీ గెలిచేదంతా న్యాయం కాదు. లేని దానిని, రాని దానిని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే జీవితంలో నీకు మిగిలేది దుఃఖమే. పొందిన దానిని, నీ చేతిలో ఉన్నదాని గురించి ఆలోచిస్తే నీ జీవితం సంతోషమయంగా మారిపోతుంది. జీవితంలో మంచి రోజుల్ని నువ్వు చూడాలనుకుంటే చెడు రోజుల్ని దాటుకుని రావాల్సిందే. అంతవరకు నీకు కావాల్సింది ఓపిక, ధైర్యం, పట్టుదల, కృషి. నీవు బ్రతికేది కేవలం ఈరోజే అన్నట్లుగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. రాబోయే ఫలితాన్ని మాత్రం ఆ భగవంతునికి వదిలిపెట్టు. అప్పుడు ఏ బాధ నిన్ను దరిచేరదు. ఈ లోకం కాటిలో కలిసిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు. 10 మంది గుండె కోటలో నిలిచిపోయిన వారినే గుర్తుపెట్టుకుంటుంది. ఈ విషయాన్ని మర్చిపోకు.